మిగిలిన వార్డ్రోబ్స్లో కూడా సేమ్ అలానే అన్ని దాచిపెట్టుకున్నారనమాట. తెచ్చుకున్నటువంటి పప్పులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ఉంది. అండ్ కంప్లీట్గా ఇలా వచ్చిన తర్వాత ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. అంటే మ్యామ్కి సంబంధించిన డ్రెస్సింగ్ ఏరియా అండ్ అలానే బెడ్రూమ్ అండ్ అన్నీ కూడా. సో ఇది కూడా నాకు తెలిసి డ్రెస్సెస్ అన్నీ కూడా, సారీస్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా భలే పెట్టుకున్నారు చూడండి. మ్యామ్ యొక్క సారీ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంది. జస్ట్ ఒక్కసారి ఇలా వచ్చేసేయండి, చూపించేస్తాను. ఇవన్నీ కూడా కంప్లీట్గా సారీ కలెక్షన్ అనమాట. సారీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి. అసలు ఒక స్టోర్, ఈ సారీస్తోనే ఇంకొక స్టోర్ పెట్టచ్చు అనుకుంటాను మేడం కదా. ఇంకా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయారు చాలా. ఇవే ఇంకా అంటే ఇచ్చేసారు మేడం, ఒకసారి కట్టే చీర ఇంకొకసారి కట్టరు, ఇంకా అట్లా అందరికి ఇచ్చేసారు చాలా వరకు. ఓన్లీ వన్ టైం. అవన్నీ తీసున్నాయో అవన్నీ కూడా ఇచ్చేసినవి. ఇవన్నీ అయితే హ్యాంగర్స్ తీసి ఉన్నాయో, ఎన్ని హ్యాంగర్స్ ఇస్తారు అన్ని హ్యాంగర్స్ యొక్క సారీస్ కూడా ఇచ్చేసారంట. ఎందుకని అలా ఇచ్చేసారు అంటే మా మేడం ఒకసారి కట్టేది ఇంకొకసారి కట్టరు కదా, అందుకోసం. ఏ సారీ అయినా అంతేనా? ఏదైనా అంతే. సో ఈ సారీస్ అన్ని కూడా ఇంకా కట్టినవా కట్టలేనివా? అంటే కొన్ని ఇందులో కట్టనివి కూడా ఉన్నాయి, పట్టు చీరలు. ఓకే. కొన్ని సో ఎక్కువగా పట్టు చీరలు కడుతూ ఉంటారా?